హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి 6th జూలై 2020. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ ఏవి చూస్ చేసుకోవాలో ఆ ఇంటర్డే స్టాక్స్ గురించి చూసి ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం రీసెంట్గా ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి కనుక అప్స్టాక్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఇంటర్డే కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి. సో మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అప్స్టాక్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లింక్ ఉందన్నమాట, ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్స్టాక్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా స్టాక్ కనుక బై చేసి డెలివరీ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు ఫ్రెండ్స్, ఫ్రీ అనమాట బ్రోకరేజ్ ఛార్జెస్. అదే మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ కానీ అదే కనుక మీరు ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అని చేస్తే పర్ ట్రేడ్కి 20 రూపీస్ ఫీ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అలా 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వీళ్ళు కొన్ని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఆ ఆఫర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ కనుక అప్స్టాక్ వాళ్ళది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీ డిమ్యాట్ అకౌంట్ ఫ్రెండ్స్, ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఫస్ట్ 30 daysకి వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు అనమాట. నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ మంత్లీ తీసుకుంటారు వీళ్ళు, 25 నుంచి 30 రూపీస్ లోపల ఉంటాయి. బట్ ఫస్ట్ మంత్కి మీకు ఫ్రీ బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. అంతేకాకుండా వీళ్ళు మనీ కంట్రోల్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది 2000 వర్టికల్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు కనుక ఇప్పుడు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అప్స్టాక్ వాళ్ళది అది మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసరికి 177 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 36,021 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 55 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 10,607 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 100 పాయింట్స్ డౌన్ అయ్యి 21,082 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇవి ఫ్రైడే మార్కెట్స్ ఈ విధంగా క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అలాగే మనం అమెరికన్ మార్కెట్ డౌ జోన్స్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే 92 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 25,827 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడేనా. అలాగే ఫ్రైడే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 857 crores వర్త్ గల షేర్స్ని బై చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఐఎస్ చూసినట్టయితే 331 crores వర్త్ గల షేర్స్ని సెల్ చేశారు. సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ఉన్నారు, డిఐఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్ ఉన్నారు ఫ్రైడేనా. అలాగే ఫ్రైడే హై డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే నెస్లే ఇండియాలో 64% అనేది డెలివరీ తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే పవర్ గ్రిడ్లో 56%, ర్యామ్కో సిమెంట్లో 53%, డాబర్లో 53%, కోల్పాల్లో 53%, అలాగే ఇంకొన్ని స్టాక్స్లో హై పర్సెంటేజ్ డెలివరీ తీసుకున్నారు. ఆ స్టాక్స్ యొక్క లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫ్రైడే తీసుకున్న హై డెలివరీ స్టాక్స్ అనమాట. అలాగే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 7:20కి ఎస్జిఎస్ నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి 73 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 10,661 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఈరోజు సింగపూర్ మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో మన మార్కెట్ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనం నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 10,569 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 10,531 తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,638 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక ఇంకా పైకి వెళ్ళినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,669 పాయింట్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఫ్రైడేన 21,852 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 21,703 పాయింట్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక ఇంకా కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 21,554 పాయింట్స్ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ బ్యాంక్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,065 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక ఇంకా పైకి వెళ్ళినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,279 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. ఈ రోజు రిజల్ట్స్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈ కింద కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. ఆ కంపెనీస్ లిస్ట్ చూస్తే కనుక ఎన్బిసిసి ఫ్రెండ్స్,
అలాగే సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బీసీఎల్ ఇండస్ట్రీస్, బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, బోధాల్ కెమికల్స్, డీసీడబ్ల్యూ, డైనమిక్ ఇండస్ట్రీస్, ఐఎఫ్బి అగ్రో ఇండస్ట్రీస్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, జేఎండి వెంచర్స్, నైసా కార్పొరేషన్, అలాగే వెలుగురా డ్రగ్స్ అండ్ ఫార్మాక్యూటికల్స్, ఇవన్నీ కంపెనీస్ కూడా ఈరోజు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ బల్క్ డీల్స్ జరిగాయి ఫ్రైడే కొన్ని. సో ఆ బల్క్ డీల్స్ ఏంటో చూద్దాము. ఆల్ఫా లియోన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మ్యాగ్లియాడ్ రజియల్ ఇండియా కంపెనీలో 8,54,566 షేర్స్ అనేవి సెల్ చేశారు ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ ₹8.05 దగ్గర. ఇది ఒక బల్క్ డీల్ అనేది ఫ్రైడే జరిగింది. అలాగే ఇంకో బల్క్ డీల్ చూసినట్టయితే నెస్పాక్ట్ వాళ్ళు అతుమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో 5,81,767 షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి బై చేసింది ₹82.48 దగ్గర బై చేశారు అనమాట. ఇది కూడా ఒక బల్క్ డీల్ అనేది ఫ్రైడే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు జూలై 8న బోర్డ్ మీటింగ్ పెడుతున్నారు ఫ్రెండ్స్, ఫండ్ అనేది రైజ్ చేయడానికి. సో ఇది ఒక మంచి న్యూస్ అనమాట ఐసిఐసిఐ బ్యాంక్కి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు డిపాజిట్స్ అనేవి చూపించారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి 10,045 బిలియన్ రూపీస్ని జూన్ 30న చూపించారనమాట. ఇది 21% అనేది అప్ అయిందనమాట ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే. ఆ ఇయర్ ఆన్ ఇయర్లో 8,297 బిలియన్ రూపీస్ అనేది చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్లో జూన్ 30 కల్లా 10,045 బిలియన్ చూపించారు ఫ్రెండ్స్. అలాగే క్యాసా రేషియో ఉంటుంది, అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్, ఇది కూడా 40% అనేది పెరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 39.7% పెరిగితే ఈ ఇయర్లో 40% పెరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్కి స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి డీజే మీడియా ప్రింట్ అండ్ లాజిస్టిక్స్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఐఆర్ఈఎల్ అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వెరాల్ డాప్రాన్ మ్యాగజైన్ కోసం వీళ్ళకి ప్రింటింగ్ అలాగే డిజైనింగ్కి ప్రాజెక్ట్ అనేది ఇచ్చిందనమాట ఈ డీజే మీడియా ప్రింట్ అండ్ లాజిస్టిక్కి. సో ఇది ఒక మంచి న్యూస్ అనమాట ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ అనేది మన మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంటే ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకో కంపెనీ తీసుకుంటే హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. దీంట్లో ఆపరేషన్స్ అట్ PY1 ఫీల్డ్ ఆర్ టెంపరరీ సస్పెండెడ్ ఇన్ తమిళనాడులో వీళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేవి సస్పెండ్ చేశారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ యొక్క ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ని ఆపేశారనమాట. సో ఇది హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ స్టాక్కి బ్యాడ్ న్యూస్ కాబట్టి మన మార్కెట్ అనేది డౌన్లో ట్రేడ్ అవుతుంటే ఈ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే అజంతా ఫార్మా ఫ్రెండ్స్. ఈ అజంతా ఫార్మా కంపెనీ వాళ్ళు దాంట్లో ఇద్దరు ప్రమోటర్స్ ఉంటారు, ఆయుష్ M. అగర్వాల్ అలాగే తృష్టి ఆయుష్ అగర్వాల్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క ప్లెడ్జ్ని అప్రాక్సిమేట్లీ 2 lakhs షేర్స్ని ప్లెడ్జ్ అనేది చేశారు ఫ్రెండ్స్, 0.23% స్టేక్ని. సో ఎందుకంటే ఫర్ లోన్స్ టేకెన్ ఫర్ పర్సనల్ బిజినెస్ పర్పస్, వాళ్ళ యొక్క పర్సనల్ బిజినెస్ పర్పస్ కోసం వీళ్ళు ఆ స్టేక్ని ప్లెడ్జ్ అనేది చేశారనమాట, వాళ్ళ స్టేక్ని. సో ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ అనమాట. సో ఈ స్టాక్ కనుక మనకి షార్ట్ మార్కెట్ అనేది కింద పడినట్టయితే ఈ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే మెరైకో వాళ్ళు వాళ్ళ యొక్క రెవెన్యూస్ని డిక్లైన్ అయ్యింది ఫ్రెండ్స్, డబల్ డిజిట్ Q1 ఫైనాన్షియల్ 2021కి. సో ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ అనమాట మ్యారికోకి. బట్ వాళ్ళ యొక్క మార్జిన్ ఎక్స్పాన్షన్ మాత్రం బాగుంది. సో ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే సో మ్యారికోని మనం కొంచెం నెగిటివ్గా తీసుకోవచ్చు, స్టాక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కనుక కింద పడినట్టయితే ఈ స్టాక్ కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టే నేషనల్ ఫెర్టిలైజర్స్. దీంట్లో NFL అచీవ్డ్ హైయెస్ట్ ఎవర్ ఫెర్టిలైజర్ సేల్స్. వీళ్ళు ఏంటంటే NFL అంటారు ఈ కంపెనీని, నేషనల్ ఫెర్టిలైజర్స్ని. వీళ్ళు హైయెస్ట్ ఫెర్టిలైజర్ సేల్స్ అనేది చూపించారు ఫ్రెండ్స్, 12.85 lakhs అనేది చూపించారు Q1 ఫైనాన్షియల్ 2021లో. సో అది ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే అక్కడ వీళ్ళు 21.5% అనేది ఇంక్రీజ్ చూపించారు. సో ఇది చాలా మంచి న్యూస్ అనమాట నేషనల్ ఫెర్టిలైజర్స్కి. సో ఇది మనం బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ తీసుకుంటే కనుక క్రిస్ట్ వెంచర్స్ ఫ్రెండ్స్. దీంట్లో కంపెనీ అనేవాళ్ళు అప్రాక్సిమేట్లీ 10% స్టేక్ని ఇన్ CMS IT సర్వీసెస్ అనే ఒక కంపెనీలో 10% స్టేక్ని వీళ్ళు అక్యూములేట్ చేసుకున్నారు, అంటే బై చేశారు ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఈ డీల్ వచ్చేసరికి 6.47 crores వర్త్ గల షేర్స్ని 10% స్టేక్ని CMS IT కంపెనీలో వీళ్ళు ఈ క్రెస్ట్ వెంచర్స్ అనే వాళ్ళు బై చేశారు ఫ్రెండ్స్. సో 10% స్టేక్ని ఈ క్రెస్ట్ వెంచర్స్ స్టాక్ ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. సో మార్కెట్ అనేది పాజిటివ్లో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది చూడొచ్చు. అలాగే ఇంకో స్టాక్ తీసుకుంటే డైనమిక్ టెక్నాలజీస్ వాళ్ళు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 15.82 crores అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 7.82 crores చూపిస్తే దీంట్లో 15.82 crores అనేది చూపించారు. అలాగే రెవెన్యూ
రెవెన్యూ సైడ్ వస్తే రెవెన్యూ వచ్చేసరికి వీళ్ళు 318 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో వాళ్ళు 384 crores చూపిస్తే దీంట్లో 318 crores చూపించారు. రెవెన్యూ అనేది తగ్గింది, బట్ ప్రాఫిట్స్ అనేది డబల్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ ఎటువైపు మూవ్ అయితే అటువైపు అనేది ట్రేడింగ్ చేయడం మంచిది. సో ఇవి స్టాక్స్ లిస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్కి. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే గ్లెన్మార్క్ ఫార్మాక్యూటికల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వోడాఫోన్ ఐడియా అండ్ సెయిల్. ఈ 4 స్టాక్స్ కూడా మనం ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది చేయలేము అనమాట. సో మిగతా అన్ని స్టాక్స్ ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్నాయో వాటిలన్నింటిలో ట్రేడింగ్ చేయలేం, ఈ 4 స్టాక్స్లో మాత్రం చేయలేము అనమాట ఈ రోజుకి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.